పబ్లిక్ ఇయాల మా రాముల తాత ఏ మంగడి ముంగటేసుకున్నాడు అడుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? కోంబత్తులు తీసుకొచ్చి వెలిగిస్తారు కానీ గీ అగరబత్తులు తీసుకొచ్చి వెలిగిస్తారా? గీ పట్టుకొచ్చింది ఎవరా? దుకాణంలో కోవర్తులు లేవట, గవే అగరబత్తులు ఉన్నాయట. నువ్వు కానీ సరే సరే ఇక నేను కేకు కత్తిరింగ్ చేస్తా, నువ్వు కత్తిరి నువ్వే కట్ చేయి. సరే ఆగో తాత ఇయాల నీ హ్యాపీ బర్త్డే నానే. మరి పొద్దున సంది చెప్పలేవు ముసలోడా, నీ ఫోటో వాట్సాప్ స్టేటస్ అన్న పెట్టుకుందును కదా. పాట పాడదాం ఇప్పుడు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని పాడాడు, హ్యాపీ జర్నీ అని పాడాలి. సరే సరే హ్యాపీ జర్నీ అట. హ్యాపీ జర్నీ టు యూ రేవంత్ సార్, హ్యాపీ జర్నీ టు యూ రేవంత్ సార్, హ్యాపీ జర్నీ టు రేవంత్ సార్. ఏంది హ్యాపీ జర్నీ రేవంతాలు సారా? ఇంతకు ఈ అంగడేందో మాకు కూడా జరంత అర్థమయ్యేటట్టు చెప్పరా అదే తాత, పుణ్యం ఉంటది గాని. ఇక నీకు రాసిచ్చిన వార్తలనే చక్కగా చదువుడు రాలే, ఇక బయట ముచ్చట్లు ఏడు అర్థం అయితే ఏం తెలుస్తాయి అర్థం ఏడేసుకొని. మా ప్రియతమ నేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మా నల్లమల పులిబిడ్డ, రవ్వంత రికాం లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్న మా రేవంత్ రెడ్డి సారు 50వసారి ఢిల్లీకి పోతాడు. అందుకే మేము ఈ కేక్ కత్తిరింగ్ చేసుకొని ఎంజాయ్ చేస్తాను. నువ్వు ఇచ్చే బిల్డప్లు చూసి నువ్వేదో పెద్ద ఘనకార్యం సాధించినావు అనుకున్నా. రేవంత్ రెడ్డి సారు 50వసారి ఢిల్లీకి పోతున్నాడనే ఈ కేకులు కట్ చేస్తున్నావా? అంటే నీకు మా ప్రియతమ నేత, మా ముఖ్యమంత్రి రేవంత్ సారు ఢిల్లీకి పోబుట్ల హాఫ్ సెంచరీ కొట్టుడు అనేది నీకు బట్టి ముచ్చట్లే కనిపిస్తుంది అని అలకదక్కదా? మరి కాదా, అదేదో రాష్ట్ర ప్రజల కోసం సెంటర్ సర్కార్ మీద ఒత్తిడి తెచ్చేటందుకు పోతున్నట్టు చెప్పబడితివి. వాళ్ళ చెయ్యిపాటి పెద్ద లీడర్ని కలిసేటందుకే కదా పోయేది. ఎవరని కలిసేటందుకు పోతాండు, ఎందుకు పోతాండు అనే ముచ్చట్టు నీకు అవసరం లేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ సారు ఢిల్లీకి పోబుట్ల హాఫ్ సెంచరీ పూర్తి చేసిందా లేదా అనేదే మాకు ముఖ్యం. ఆ ముచ్చట మీదనే మేము ఇవాళ కేక్ కత్తిరింగ్ చేసి మా పార్టీ కార్యకర్తలమైన మేము అందరం కలిసి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాను. నీకు అవన్నీ అవసరమా? నీ వార్తలు నువ్వు చదువుకో. మనం ఈ వార్తను వాట్సాప్లల్లో, పాసు పుస్తకంలో, ఇన్స్టాగ్రామ్లో, అట్లనే మన పార్టీ యూట్యూబ్ ఛానల్లో కూడా దీని మీద ఒక పెద్ద వార్త చదివి రాసి చదవాలి. నేనే రాత నేనే చదువుతా, నువ్వు వీడియో తీయాలి దాన్ని, సరేనా? అదే పని చేద్దాం మనం. అందరికి తెలవాలి కదా ఈ ముచ్చట. మరి అగో గాదానికి సోషల్ మీడియాలో ఏమని వార్త రాత్తవే? ఏమని రాస్తే నీకెందుకు, ఏమని చెప్తే నీకెందుకు? ముందుగా రాసిచ్చిన వార్తలు నువ్వు చక్కగా చదువుకోరాదు, నీ పని నువ్వు చేసుకో. ఇత్తులు కచ్చకాయలు వీడికి వచ్చి బాగా అడుగుతాను. ఈ జర్నలిస్టు రాములు ఏమని చెప్పాలి, ఏమని రాయాలనో అదే చెప్తాడు, అదే రాస్తాడు. మా ప్రియతమ నేత ముఖ్యమంత్రి మా రేవంత్ సారు 50వసారి ఢిల్లీకి పోయిన ముచ్చట ఘన విజయం సాధించాలని చెప్పి మేము రాసుకుంటాం, చెప్పుకుంటాం. నీకు అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకో. ఓ అయ్యా, వాళ్ళు రానోడు కూడా సోషల్ మీడియా జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారంట. నీ అసొంటలు జాగ్రత్త పెద్ద మనిషి, ఎవరన్నా నీ చెంపల మీద పల్ల పల్ల కొట్టగల. ఏంటి నాకు వాళ్ళు రావా? నేను ఆ కాలంలో పెద్ద బాలశిక్షక మొత్తం చదివిన ఎరికేనా? అయినా సర్కారు చేసే పనులను ఉన్నట్టుగా చెప్పేటందుకు దానికి చదువులే ఎందుకు కావాలి? జర్నలిస్టులే అవసరమే ఏమున్నది? నేను చాలదా? అయినా నీతో ఆ ముచ్చట్లు ఎవరు చెప్పింది చెప్పు. పల్ల పల్ల దౌడమించలు బిక్తా అని ఎవరన్నారో నేనేది చెప్పేది, బొమ్మే చూపెడతా చూడరాదు. ఈ రోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా, వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటూ. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తం అన్ని వస్తాయంటే ఆ రెండు రావు. పత్రికా సమావేశాలకు కూడా ఎవడు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల కుర్చీలో కూర్చుంటాడు. ఇంత ముందు నేను చూస్తాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అన్నా ఉండదు, లేకపోతే ఏ టీవీ అన్నా ఉండదు. జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి కూర్చున్న వాళ్ళు. ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచొని నోట్ చేసుకునేది. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద. వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వచ్చిన అజ్ఞానం పాడుగాను. మా ముఖ్యమంత్రి సారే ఇట్లా మాట్లాడేది. మా సోషల్ మీడియాలో మేము చేసిన వీడియోలను చూసే కదా
ప్రజలు కారు పార్టీని వద్దని పక్కకు పెట్టి మా చెయ్యి పార్టీకి కావాలని మా చెయ్యి గుర్తుకు ఓట్లు గుద్ది మా చెయ్యి పార్టీని గెలిపించి మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ను ముఖ్యమంత్రిని చేసి కుర్చీలో కూర్చుండబెట్టింది. మళ్ళీ మా జర్నలిస్టు సోదరులు సీనియర్లను గౌరవించలేరని చెప్పిన మా ముఖ్యమంత్రి రేవంత్ సారు వయసులో ఆయన కంటే పెద్ద మనిషి, తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి కేసీఆర్ సార్ను ఏమంటుండు చెప్పు? రండా అని, పెద్దమ్మ అని, చేతగానుడు అని ఎన్నో తీర్ల మాటలు అన్నారు. మరి ఆయనకు వర్తించదా ఈ గౌరవించుడు అవి ఇవి? వాటికి కూడా సార్ సమాధానం చెప్పిండే. ఈయన ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లొచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్, మరి మీ సంగతి ఏందని అడుగుతారు. మరి అవతల అట్లా మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు. ఇక నేను ఏం మాట్లాడాలో ఇక నేను మాట్లాడలేకపోతానే తల్లి. మా సార్ ఇట్లా మాట్లాడిన మాటలు వినేది నుంచి అసలు నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం అవుతలేదు. అరే మనం మన పార్టీ గొప్పతనం చెప్పుకుంటా, మన సార్ గురించి గొప్పగా మాట్లాడుకుంటా, అవతల పార్టీలను తిట్టుకుంటా మనం వీడియోలు చేస్తేనే కదరా సార్ పార్టీని పక్కకు పెట్టి మన చెయ్యి పార్టీని జనాలు ఓట్లేసి గెలిపించింది. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మనల్ని అవలాగాలు అనవచ్చే, అవారగాలు అనవచ్చే, తిరుగుబోతలు అనవచ్చే, పనికి మాలినోళ్ళని గిట్ల తిట్టబట్టి ఇక నేను చేయాలి. ఇక నేను పోతారా? ఇక నేను అసలే వీడియోలు చేయని వీడియోలు. మనల్ని కాదు సర్కార్ని ప్రశ్నించేటోళ్ళని. అరే అప్పుడప్పుడు సర్కారు మనం కూడా ప్రశ్నిస్తున్నాం కాదే సారు అంటే ఇప్పుడు మనల్ని కూడా అన్నట్టే కదా. అరే అది కాదురా, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరన్నా సర్కారును ప్రశ్నించి తప్పుడు మాటలు ఏమన్నా మాట్లాడేది ఉంటే వాళ్ళని తీసుకుపోయి పోలీసు వాళ్ళకి అప్పచెప్పాలి. సర్కారు చేసే మంచి పనులను పొగిడి సర్కారు చేసే తప్పు పనులను ప్రశ్నించినందుకు, నిలదీసినందుకు వాళ్ళను లంగలు, దొంగలు, అవారగాళ్ళు, వాళ్ళను దౌడమించలు పల్ల కొట్టాలనిపిస్తుందని మాట్లాడితే ఏం పద్ధతి అన్నాడు చెప్పు? ఎవరినన్నా మన జర్నలిస్టులను అన్నట్టేనే. నాకు ఎందుకో సార్ మాట్లాడిన మాటలు నా మనసుకు నొచ్చుకున్నాయిరా, బాధ అనిపిస్తుంది. నేను పోతా, నేను ఉంటా, మీరే చేసుకోరు ఇక. ఇగో ఇప్పుడు రేవంత్ అన్న మాట్లాడిన ఈ మాటలిని సోషల్ మీడియాలో చేతిపాటి కోసానికి పనిచేసిన వాళ్ళు చాలా మంది నారాజవుతున్నారట. ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటినాక బోడమల్లన్న అన్నట్టే ఉన్నది రేవంత్ అన్న తరిక. ప్రతిపక్షంలో ఉండగా మమ్మల్ని మెచ్చుకొని మెడలేసుకున్నట్టే మాట్లాడి ఇప్పుడు మాత్రం తీసి పారేసినట్టే చేస్తున్నాడని గారానికి వస్తున్నారు కొందరు సోషల్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులు.